వరంగల్ నగరంలో యువకుడిని చావబాదిన ఓ యువతి కుటుంబ సభ్యులు తమ కూతురికి ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ యువకుడిపై పిడిగుద్దులతో దాడికి పాల్పడిన ఘటన వరంగల్ భద్రకాళి ఆలయంలో చోటు చేసుకుంది. యువకుడికి మర్మాంగాలపై తన్నుతూ ఆ యువతి కుటుంబ సభ్యులు చేసిన దాడిని చూస్తున్న వారందరికీ కలిసి వేసింది. ఆ యువకుడు ఫోన్ చేసి వేధించడంలో వాస్తవం లేదని అంటున్న యువకుడి స్నేహితులు. భద్రకాళి ఆలయంలో బందోబస్తు నిర్వహిస్తున్న మట్టెవాడ సిఐ గోపి స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలింపు. యువకుడిని ముందుగా ఆసుపత్రికి తరలించాలంటూ కోరుతున్న అక్కడున్న స్థానికులు. వరంగల్ నగరంలో యువకుడిని చావబాదిన ఓ యువతి కుటుంబ సభ్యులు తమ కూతురికి ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ యువకుడిపై పిడిగుద్దులతో దాడికి పాల్పడిన ఘటన వరంగల్ భద్రకాళి ఆలయంలో చోటు చేసుకుంది. యువకుడి మర్మంగాలపై తన్నుతూ యువతి కుటుంబ సభ్యులు చేసిన దాడిని చూస్తున్న వారందరినీ కలిసివేసింది. ఆ యువకుడు ఫోన్ చేసి వేధించడంలో వాస్తవం లేదని అంటున్న యువకుడి స్నేహితులు. భద్రకాళి ఆలయంలో బందోబస్తు నిర్వహిస్తున్న మట్టెవాడ సిఐ గోపి స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలింపు. యువకుడిని ముందుగా ఆసుపత్రికి తరలించాలంటూ కోరుతున్న అక్కడున్న స్థానికులు. యువతి తల్లిదండ్రులపై సైతం పోలీస్ కేసులు తీసుకోవాలంటూ స్థానికుల డిమాండ్. మీరందరూ ఒక్కసారి పట్టుకొచ్చి నలుగురు మొత్తం జరుగుతుంది. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? తెలుస్తా మాత్రం మామూలు మాట్లాడలేదు.